తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి విశాఖ పార్లమెంటు సభ్యులు మధుకుమిల్లి శ్రీభారత్, మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రామారావు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు పాలన వ్యవస్థల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయని కొనియాడారు. అధికారం శాశ్వతం కాదని, దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మేలు చేయడమే నాయకుల ప్రధాన లక్ష్యమని భావించిన మహానేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. అలాంటి మహానేత స్థాపించిన తెలుగుదేశం పార్టీలో తాము పార్లమెంటు సభ్యుడిగా, ఎమ్మెల్యేగా సేవలు అందించడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. సంవత్సరంన్నరలో నేను చూసేది ఏంటి అంటే, వ్యవస్థలో పేదవాడు కష్టపడి పనిచేసేవాడు పైకి రావడానికి చాలా అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు ఎదుర్కోవడానికి కొన్నిసార్లు వాళ్ళ శక్తి సరిపోదు. పాలకుడు సరిగ్గా ఆలోచించి వాళ్ళకి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు, మార్పులు తీసుకొస్తే వాళ్ళు ఎదిగే అవకాశం వస్తుంది. 83లో టీడీపీ పెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎదగాలి అనే ఆలోచనతో అప్పుడున్న వ్యవస్థలు పటేల్, పట్వారి, మున్సిపల్ సిస్టమ్ అన్నీ ఎందుకు తీసేశారంటే దాని జరగట్లేదు అని ఆలోచించి తీసేశారు. అట్లా చాలా నిర్ణయాలు చాలా ధైర్యంగా, కానీ మనకు అవకాశం ఉన్నప్పుడు అందరికీ మేలు జరిగే విధంగా కొన్ని ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ పూట కొందరు తిట్టుకుంటారు. కానీ చరిత్రలో ఇట్లాంటి నిర్ణయం వల్ల సమాజానికి మేలు జరిగింది అని మా వల్ల కూడా కొంత అయితే ఆయన పార్టీలో ఉండడం మేము చాలా అదృష్టంగా. ఎంత బలమైన పునాది అంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత కూడా చాలా రీజనల్ పార్టీస్ ఇప్పుడు ఎక్కడ కనపడిన పరిస్థితిలో ఇంకా దేశంలో, కేంద్రంలో ఒక కీలక పాత్ర వహించే తెలుగుదేశం పార్టీ ఆయన వేసిన పునాది వల్ల బలంగా నమ్ముతున్నాను. ఆయన వేసిన పునాదిలో మేము ఒక ఎంపీగా ఉండడం, ఇక్కడ అందరూ కలిసి పనిచేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అధికారం దీని తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీకి కొత్త రూపు, కొత్త ఉత్సాహం వచ్చే విధంగా కూడా చేయడం జరిగింది. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తలకు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం, అనుకోకుండా ఏదైనా కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది కానీ లేకపోతే ప్రమాదం కానీ జరిగితే ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటాం. అలా ప్రమాద భీమే కాదు, ఆ పిల్లలకు కావాల్సిన విద్య, వైద్యం లాంటివి ఎన్నో కల్పించడం. అంతేకాదు ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీగా 1 కోటి మందికి పైగా సభ్యత్వం కలిగిన పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. మరి అటువంటి పార్టీకి ఒక ఆరంభంలో దాన్ని స్థాపించిన వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు నిరంతరం తెలుగువారి గుండెల్లో ఎప్పుడు కూడా ఉంటారు. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా సరే ఈ రోజు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటారంటే ఆ మహానుభావుడి యొక్క ఇది మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఆయన ఆశయాలు మనం కొనసాగించాల్సిన బాధ్యత మన పైన ఉంది. మా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూడా ఎంపీ గారితో పాటు ఎమ్మెల్సీ గారు, మిగతా పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. ప్రత్యేకించి పట్టాభి కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా ఎన్టీఆర్ గారి కార్యక్రమం ఒక మంచి వాతావరణం జరుగుతూ ఉంది. దీన్ని జరిగిన తర్వాత పార్టీ ఆఫీస్లో కూడా కార్యక్రమం ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక కొత్త ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అన్న ఎన్టీఆర్ గారికి ఘనస్ఫూర్తిగా ఒక నివాళులు అర్పించుకుంటూ ఆయన ఆశయాలు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.